హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాళ వాతావరణం కూడా సూపర్‌గా ఎంజాయ్ చేశాను నేనైతే. మొక్కల దగ్గరికి వచ్చామండి, కొత్తింటి దగ్గరికి. అలాగే మొక్కలు ఏవేవి ఉన్నాయి ఏంటి అన్నది మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని వీడియో అయితే తీశాను. మొన్న ఇక్కడికి షిఫ్ట్ చేశాను. నా దగ్గర పాతింటి దగ్గర ఉన్న మొక్కలన్నీ అని ఓన్లీ చూపించాను కదా! మొక్కలన్నీ ఏమేమి ఉన్నాయన్నది వివరించలేదు ఆ వీడియోలో. ఈ వీడియోలో చూపిస్తూ అలాగే చెప్దాము ప్రెజెంట్ ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అన్నదని తీసానండి. వీడియో వచ్చేసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా చాలా మొక్కలే పెట్టాలండి. కుండీల ప్రాసెస్ అయితే ఇవాళ మొదలైందనమాట. వర్క్ జరుగుతూ ఉంది, చేయించాలి. ఇంకా ఈ ప్రజెంట్ ఉన్న పార్ట్స్లోనే ఇలా పెట్టేసాము. ఇప్పుడుకున్న మొక్కలైతే చూపిస్తానండి. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. చాలా హైట్ వచ్చింది. అది కూడా కుండీలోకి షిఫ్ట్ చేయాలి. ఇది వచ్చేసి వైట్ మందారం మొక్క, 5 రెక్కల ఫ్లవర్ అనమాట. ఇంతకుముందు చాలా ఫ్లవర్స్ పూసింది, చూపించాను కూడా మీకు. ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నానండి. అక్కడ ఏ మొక్కలు లేవు పాతింటి దగ్గర వచ్చేసి. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ మందారం అండి, ముద్ద మందారం అది. ఇది సన్నజాజి చెట్టు అనమాట. ప్రూనింగ్ చేశాను మొన్ననే రీసెంట్గా. మళ్ళీ అంతా సిగుసు వచ్చిందండి. చాలా బుస్సిగా వస్తుంది చెట్టు అయితే. ఇది వచ్చేసి ఎల్లో కలర్ గులాబీ అండి. చాలా అంటే చాలా హెల్దీగా ఫ్లవర్స్ వస్తున్నాయండి. ఇవి 1 వీక్ ఒకసారి నేను వచ్చినప్పుడల్లా ఫ్లవర్స్ ఉంటాయి. మొక్కకి ఒక్కటన్నా ఫ్లవర్ ఉంటుంది. అంత గుబురుగా హెల్దీగా వస్తుంది. ఇదైతే చాలా హెల్దీగా ఉంది. చూడండి మీరే, చాలా గ్రీన్గా, ఒక్క లీఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా వస్తుంది మొక్క. రీసెంట్గా పెట్టాను నేను, ఒక 6 మంత్స్ అయి ఉంటుంది. చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి నాకు. అది కనకాంబరం మొక్క అండి. పక్కనంగా తోటకూర మొలకలు అయితే వచ్చేసినట్టున్నాయి. ఇది గుండు మల్లె మొక్క అనమాట. ఇది కూడా ప్రూనింగ్ చేశాను. మళ్ళా సిగ్స్ అంతా స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి పింక్ కలర్ గులాబీ అండి. చాలా ఫ్లవర్సే పూసింది. అది కూడా నేను స్టెమ్ ద్వారా పెట్టాను అనమాట దాన్ని. ఇప్పుడు ప్రజెంట్ ఫ్లవర్స్ లేవు. అది వచ్చేసి ఇందాక చూపించింది కరివేపాకు మొక్క అండి. స్టెమ్ పెట్టింటే అతుక్కుందనమాట. ఈ మొక్క వచ్చేసి గులాబీ లాగా పూస్తుందండి, మందారమే. ఇంతకుముందు ఫ్లవర్స్ వచ్చినప్పుడు చూపించాను మీకు. చాలా అందంగా పూస్తాయి మందారాలు వచ్చేసి. ఆరెంజ్ పింక్ మిక్స్ అయి ఉంటుందన్నమాట ఫ్లవరు. ఇక్కడ చూపిస్తున్న ఈ మందారం మొక్క వచ్చేసి చాలా పెద్ద వెరైటీ అండి. ప్రూనింగ్ చేశాను నేను. బోన్సాయి మొక్కగా ట్రై చేద్దామని చెప్పి దాన్ని అలా చేశానమాట. చాలా పెద్ద సైజు కుండి కూడా అలా ఉందన్నమాట. ఇది మామిడి మొక్క. ఇక్కడ చూపిస్తున్నటివి 2 కమల విత్తనాలు పడి వచ్చాయండి. ఇంతకుముందు చూపించాను, చిన్నగా ఉన్నాయి అప్పుడు. అవి కూడా వేరే కుండీలో వేయాలి. ఇక్కడ ఉన్నది చిన్న మల్లె మొక్క అనమాట. దొందర మల్లె అంటారు కదా, అది. ఇది వచ్చేసి చింత చిగురు అండి. నేను చింత చిగురు కోసమే మొక్కల్ని పెంచుకుంటూ ఉన్నాను. ఇంకా లైట్గా వస్తుంది. కొంచెం మనకు మొక్క కొద్దిగా మీడియం సైజులోకి వచ్చాక మనం కట్ చేస్తూ ఉంటే గుబురుగా మనకు కొంచెం ఇంటికి సరిపడంత చింత చిగురు అయితే వస్తుందన్నమాట. పప్పుల్లో వేసుకోవచ్చు, అలాగే పచ్చడి అలా చేసుకోవచ్చు అని నేను ప్రస్తుతానికి 2 మొక్కలు పెట్టాను. ఇక్కడ కనకాంబరాల మొక్కలు, అలాగే అందులోనే కనకాంబరము, ఇంకా చిన్న మొక్క, అలాగే బిల్లగన్నేరు మొలిసిందండి. ఇక్కడ ఆ తీగలాగా ఉండేది వచ్చేసి కాశరత్నం ఫ్లవరు. విత్తనం పడిపోయి మలిసింది. నేను ఆ ఫిల్లర్కి అల్లిద్దాము, బాగుంటుంది ఫ్లవర్స్ వస్తాయి అని చెప్పి అలా పెట్టేశాను. ఇక్కడ టేబుల్ రోజే చూపించాను. అలాగే వామాకు మొక్క. ఇక్కడ ఇవి చూపిస్తున్నటివి నాకు ఎరువులో పడి మలిచినాయి మామిడి మొక్కలండి. అలా పెట్టేశాను. ఒక 2 నేను నాటుకొని మిగతావి ఇచ్చేద్దాము ఎవరికన్నా అని చెప్పేసి. ఇవన్నీ చిన్న చిన్న పార్ట్స్లో పెట్టాను కదా, ప్రస్తుతానికి ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ అంట్లు కట్టిన మొక్కలండి. గులాబీ, సన్న మల్లె, అలాగే గుండు మల్లె, రౌండ్ వెరైటీ, అట్లా ఒక 5-6 మొక్కలు అయితే చిన్న పార్ట్స్లో పెట్టేశాను. సక్సెస్ఫుల్గా అతుక్కున్నాయండి. కుండీలు తయారు కాగానే అందులోకి షిఫ్ట్ చేసేయాలి. ఇది కనకాంబరం అండి, పింక్ కలర్ అనమాట. లైట్ పింక్, బేబీ పింక్ కలర్ వస్తున్నాయి. చాలా బాగుంటాయి ఆ ఫ్లవర్స్ కూడా. ఇంకా అక్కడ 2 వంకాయ మొక్కలు అయితే ఉన్నాయి చిన్న టబ్లో. ఒక మందారం మొక్క రీసెంట్గా పెట్టాను, స్టెమ్స్ అనమాట. ఇంకా అది వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ ఉంది, ఒకటి షో ప్లాంట్ ఉంది. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్లో అదొక వెరైటీ, బుష్ వెరైటీ అండి. ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ మొక్క, అది ఒకటి. అందులో కూడా ఒక స్టెమ్స్ అయితే మందారము నష్టం కలరు ఉంటుంది కదా, మెరూన్ కలరు, ఆ మందారం అయితే పెట్టాను. ఇది చేమంత్ అండి. ఇక్కడ వామాకు మొక్క, ఇది ఇంకా రణపాల, ఇలా అనమాట. అలవేరా, అలాగే అమర్ లిల్లీ, నార్మల్ లిల్లీ అలా పెట్టుకున్నాను అనమాట. ఇంకొక వామ మొక్క అయితే ఇలా పెట్టేశాను.
ఇది కూడా స్టెమ్స్ పెట్టాను. నేను వీడియోలో చూపించాను కదండి, ఇంటి పక్కల ఉంటే నాకు కొంచెం నచ్చి ఒక 2-3 మందారాల వెరైటీస్ అయితే పెట్టేశాను వర్షంలో వస్తాయని. ఇదైతే 6 వస్తుందండి. చిన్నగా పెట్టాను మందారం వచ్చేసి. ఇందాక చూపించింది చుక్క మల్లె అండి, అది మొత్తము లీవ్స్ వచ్చేసాయి. ఇవన్నీ స్నేక్ ప్లాంట్లో వెరైటీస్ అనమాట. ఇది నల్లేరు. ఇక్కడ పింక్ కనకాంబరాల మొక్క ఇంకొకటి పెట్టాను, అందులోనే చామంతి ఉంది. ఒకటి కానగ మొక్క కూడా మలిసిందనమాట. ఇంక ఇవ్వండి ప్రజెంట్ నా దగ్గర ఉన్న మొక్కలు వచ్చేసి, అది బిల్ల గన్నేరు, అక్కడ ఫ్లవర్స్ వచ్చింది. ఇలా ప్రజెంట్ మొక్కలు అయితే ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఆ లాస్ట్కు డిసెంబర్ మొక్క కూడా ఉంది, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇంకా మూలన వచ్చేసి స్నేక్ ప్లాంట్, అదొక వెరైటీ అనమాట. కమల పువ్వు ఆకారంలో వస్తుంది. ఇక్కడ వచ్చేసి వర్క్ జరుగుతుంది అన్నాను కదండి, అలా ఒక క్లిప్పింగ్ చూపించాను అనమాట. కాంపౌండ్కి ఒక సైడు ప్లాస్టింగ్ చేసేది ఉందండి, అది ఇంత అయిపోగానే ఇంకా కుండీలు ప్రాసెస్ అయితే మొదలు పెడతాము. మీకు వీడియో కూడా పెడతాను. మేము పార్ట్స్ రెడీ చేసుకునేటప్పుడు స్వయంగా మా వారే చేసిస్తా అన్నారండి. అంటే బయట తెచ్చుకుంటే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి కదా, అన్ని సిమెంట్ కుండీలు మనమే కొంచెం ఉల్కాగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పారు. చాలా రోజులైంది కుదరక, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. 2 days 3 daysలో ఈ వర్క్ అయిపోతుంది, ప్లాస్టింగ్ అంతా కాంపౌండ్ వాల్కి. దాని తర్వాత పార్ట్స్ అయితే రెడీ చేసుకుంటాం. అప్పుడు కంపల్సరీ మీకు వీడియో పెడతాను. ఆ పార్ట్స్ రెడీ కాగానే ఈ మొక్కలన్నీ అందులోకి షిఫ్ట్ చేయాలి. అలాగే ఇంకొన్ని మొక్కలు పెట్టుకోవాలి. అప్పుడు కలర్ఫుల్గా మా టెర్రస్ అంతా ఫుల్గా అవుతుందండి. చాలా మొక్కలు పెంచుకోవాలని ఉంది నాకు. కంపల్సరీ మీకు వీడియో పెడుతూనే ఉంటాను గార్డెన్కి సంబంధించి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. బాయ్.